3 డేస్ నుంచి ట్రిప్కి వెళ్తున్నాం అనేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కదా. మొత్తానికైతే బయలుదేరేసాము. అమ్మ కార్కి కొంచెం ఎదురొచ్చారు, నమస్కారం చేసుకునేసి ఇంకా నాన్నకి చెప్పేసి బయలుదేరేసాము. జర్నీ స్టార్ట్ అయిపోయింది. హ్యాపీగా వీడియోస్ తీసుకున్నాం, చక్కగా ఫొటోస్ తీసుకున్నాం. ఇవన్నీ ఒక మెమరీస్ లాగా పదిలంగా ఉండిపోతాయి అన్నమాట. సో మీకు కూడా అలా షేర్ చేసేస్తున్నాను. ఏదేమైనా కానివ్వండి, అలా పచ్చని చెట్లు, పొలాలు, నీళ్లు, కొండలు అలా చూసుకుంటూ వెళ్తుంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అనిపిస్తుంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతసేపు ఇంట్లో కూర్చొని గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇదే నా జీవితం అనిపించేస్తుంది. అప్పుడప్పుడు ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. మేమైతే మార్నింగ్ 7:30కి బయలుదేరామన్నమాట. వెళ్ళే దారిలోనే సూలూరుపేట చెంగాలమ్మ అమ్మవారి గుడి వస్తుంది. అమ్మవారిని చక్కగా దర్శనం చేసేసుకున్నాము. ఫోన్స్ అయితే లోపలంతా అలో లేదండి. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే అలో ఉండింది. నా జర్నీలో మీరు కూడా భాగం పంచుకొని అలాగా వీడియోస్ చూసుకుంటూ వచ్చేసేయండి. నా ఈ జర్నీలో సంతోషం కలిగించేవి ఉన్నాయి, చేదు అనుభవాలు కూడా ఉన్నాయండి. అవి ఏంటనేది ముందు ముందు వీడియోస్లో చెప్పేస్తాను. మాకైతే ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా 7:30కి బయలుదేరాము అని చెప్పాను కదా, 9 ఆ టైంలో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకెలాగూ టిఫిన్ టైం అయింది. హ్యాపీగా ఇంట్లోంచి తెచ్చుకున్న చపాతీ, పూరి, ఇడ్లీ అవి తినేసాము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకుని వెళ్ళిపోయాము. తినేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి.